హాయ్ హలో అండి రైతు మిత్రులందరూ కూడా నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నా పేరు కృష్ణ. ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి, తోటి రైతులు కూడా షేర్ చేయండి. సో మన thumbnail చూసి చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది, అన్న ఎకరానికి 22,000 పెట్టుబడి పెట్టినా అని చెప్పేసి అంటున్నారు. సో దాంతోపాటుగా 30 క్వింటాల దిగుబడి వచ్చిందని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఏ విధంగా సాధ్యం అని చెప్పేసి ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది. సో అది మనము స్ప్రేయింగ్స్ ఏవైతే ఉన్నాయో స్ప్రేయింగ్స్ మనకు ఎక్కువ అమౌంట్ పడుతూ ఉంటుంది కాబట్టి సో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం నేను 100% నేను ట్రై చేయడం జరిగింది. సో అందుకోసం ఈ పెట్టుబడి అనేది సో వేరే రైతులతో కంపేర్ చేసుకున్నట్లయితే మనది ఆటోమేటిక్గా ఒక తగ్గిపోవడం జరిగింది. సో వేరే వాళ్ళది ఆల్మోస్ట్ ఇప్పటికే 50,000 60,000 వరకు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. సో కొంతమంది రైతులు నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉంటారు కదా. కొన్ని వీడియోస్ కూడా నేను అంటే ఫీల్డ్లోకి వెళ్తా ఉన్నా కాబట్టి రైతుల వీడియోస్ కూడా తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఎకరానికి ఇప్పటికే దగ్గర 55 నుంచి 65,000 మధ్యలో పెట్టుబడి పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఓన్లీ స్ప్రేయింగ్స్కే. సో అంతగానే మేము స్ప్రే చేసినంటే అన్న చెప్పిన్లు తీసుకొచ్చి కొట్టేశాము. సో రోజుకు బిల్లు అంటే పెట్టుబడి అనేది పెరిగిపోతా ఉంది. సో మాకేమో ఇక్కడ దిగుబడి చూస్తే మాత్రం చెట్టుకు 10-15 కాయల కంటే ఎక్కువ లేవు అని చెప్పేసి సో కన్నీళ్ళ పర్యంతమైన సందర్భాలను నా కళ్ళతో నేను చూశాను. ఎందుకంటే నేను ఫీల్డ్లో తిరుగుతున్నా కాబట్టి సో నాకు అర్థమైపోయింది. సో అందుకోసం అంటున్నాను. సో మీరు గుడ్డిగా ఏది పడితే అది ఫాలో అవ్వకండి. సో మనకు మీకు ఎగ్జాంపుల్కు చెప్పాలంటే ఒక ఎకరానికి 30 క్వింటాలు దిగుబడి వచ్చింది అనుకోండి. ఇప్పుడున్న రేట్ ప్రకారం చూసుకుంటే ఎకరానికి 30 క్వింటాలు వస్తే సో ఇప్పుడు హైయెస్ట్ వచ్చేసి 15,000. సో మనది 12,000 చొప్పున వేసుకోండి. సో 30,000 అంటే 30 క్వింటాలు ఇంటూ అది మంచిగా పండితే 30 క్వింటాలు అనుకోండి. 30 క్వింటాలు ఇంటూ 12,000 లేకపోతే 13,000 వేసుకుందాం. సో 13 వల్ల 39 అంటే ఎంత వస్తుంది? 3,90,000 రూపాయలు అనేది రావడం జరుగుతూ ఉంది. సో నీకు వచ్చేది 30 క్వింటాలు పండితే నీకు ఇంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది, 3,90,000. ఓకే, ఈ 30 క్వింటాలు కాకుండా 20 క్వింటాలు 15 క్వింటాలు అయితే మనకు సంబంధం, అది మనం ఇంకా లాస్ట్లోకి వెళ్ళిపోతాం. సో నేను యావరేజ్గా తీసుకుంటున్నాను, 30 క్వింటాలు అని చెప్పేసి తీసుకుంటున్నాను. 13,000 చొప్పున తేజకు క్యాలిక్యులేట్ చేసేసి 3,90,000 అయితే రావడం జరిగింది. సో దీనిలో మీరు కనుక చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ స్ప్రేయింగ్స్కే కొంతమంది ఇప్పటి వరకు అంటే ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇంకా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కూడా ఉంది, 3 నెలలు ఉన్నాయి. సో 3 నెలలు కూడా మనం కాపాడుకోవాలంటే సో అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు వాళ్ళు 65,000 పెట్టుబడి పెట్టుకోవడం జరిగిందని చెప్పి చెప్పిండు. 65,000 అంటే ఎక్కడ చూడండి. సో నాకు ఆ లిస్ట్ కూడా చెప్పిండు అతను. సో ఇప్పటికే అలెక్ట్రోసిజ్మేట్, గ్రాసియా హనాబి, ఇంకోటి ఏంది ఎక్స్పోనస్ విత్ జంప్, సిమోడిస్. సో అతను కొట్టని మందు అంటూ ఏది లేదు, ఇంక్లూడింగ్ రేషన్ బ్యాన్తో కూడా స్ప్రే చేయడం జరిగింది. సో అన్ని స్ప్రే చేసిన తర్వాత ఈ పెట్టుబడి అనేది ఎందుకు పెరగదు? 100% పెరుగుతుంది. సో షాపుల వాళ్ళు మన చుట్టాలు కాదు, సో కంపెనీ మన వాళ్ళ చుట్టాలు కూడా కాదు. అందుకోసం ఖచ్చితంగా పే చేయాల్సి వస్తుంది. సో అందుకోసమే మీకు పెట్టుబడి అనేది పెరిగిపోతా ఉంది. ఓకే, సో ఈ విధంగా పెంచుకోవడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం అయితే ఏం లేదు. సో ఎందుకోసం అంటే మీకు ఇది కాస్త మనము మార్చి వరకు చూసుకున్నట్లయితే 1,10,000 వరకు వెళ్ళిపోతుంది. సరే, 1,00,000 రూపాయలకి వెళ్ళిపోతాం అనుకోండి. 1,00,000 ప్లస్ మనము ఆంతర సేద్యము దానికి దీనికి కూలీల ఖర్చు అదంతా కలిపేసి మనకు ఒక 1,00,000 రూపాయలు అనుకోండి. ఓకే, సో 2,00,000 పోయిందా? నెక్స్ట్ వచ్చేసి మనకు గింజలు అని చెప్పేసి స్టార్టింగ్ లెవెల్లో మనకి ఇంకా చాలా అవసరం పడతాయి కదా. సో దీనికి ఒక 30,000 వేసుకోండి. ఓకే, ఎంత అయింది అప్పుడు మనకు? దగ్గర ఒక 2,30,000 రూపాయలు అనేది మనకు పెట్టుబడి రూపంలోనే పోయింది. ఓకే, 2,30,000 అనేది పెట్టుబడి రూపంలో పోయింది. సో దాంతోపాటుగా మనకి ఇంకే అవసరాలు ఏం పడతాయి? సో వైఫ్ అండ్ హస్బెండ్ పొద్దున్న మొదలుకుంటే సాయంత్రం వరకు దాంట్లో పనిచేస్తూ ఉంటారు. ఓకే, సో దాంతోపాటుగా ఇదొకటే కాదు, మనకు మెయిన్ వచ్చేసి తెంపుడు కూలీలు ఏవైతే ఉంటాయి అది కూడా ఆల్మోస్ట్ ఒక 60-70,000 అయితే రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో 30 క్వింటాలు అంటే 300 మంది తెంపాలి. 300 ఇంటూ వేసుకున్నా కూడా దగ్గర 90,000. సో అంటే చూడండి, ప్లస్ 90,000. ఓకే, సో అప్పుడు నీకు ఎంత అయింది? దగ్గర 23 + 9 అంటే 3,20,000 రూపాయలు అనేది మనకు పెట్టుబడి రూపంలోనే వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఓకే, ఇదేమో కూలీల ఖర్చు, మన తెంపుడు కూలి ఖర్చు ఉంటుంది కదా. సో 3,20,000 పోతే నీకు రైతుకి ఏం మిగిలినట్టు? అది 30 క్వింటాలు అవుతాయి. ఒకవేళ 30 క్వింటాలు కాకపోతే ఇంకా అది వేరే సందర్భం అనుకోండి. సో నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో నీకు మిగిలేది రైతుకు 70,000 రూపాయలు మాత్రమే.
ఓకే. సో ఈ 70,000తోని రైతు ఏం సాధిస్తాడు? సంవత్సరము ఆలు మోలు కష్టపడి పనిచేసి ఈ 70,000 రూపాయలు మిగతా అది ఈ 30 క్వింటాలు అయితే కానీ తెలియదు. ఓకే. సో అట్లాంటి సందర్భంలో రైతుకి ఏం మిగులుతుంది? సో అందుకోసం అంటున్నా, మీరు ఎక్కడైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులు చేయకుండా కొంచెం ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేయండి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ ఎక్స్పోనోస్ పెద్ద పెద్ద మందులు ఏవైతే ఉన్నాయో, కొంతమంది ఎఫికాన్ అయితే ఇదిగా చంపి పడేసి 2-3 సార్లు కొట్టేసింది. దానివల్ల లాభం ఏంటో నాకు ఇప్పటివరకు అర్థం కాదు. తెల్ల దోమను చంపడానికి 2-3 సార్లు స్ప్రే చేసిండు. సో ఆటోమేటిక్గా ఖర్చు అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కు మనము లాస్ట్ వీడియో కూడా చెప్పడం జరిగింది, ఎఫికాన్ అనేది ఓన్లీ తెల్లదోమగా పనిచేస్తుంది. దగ్గర దగ్గర అది 1,600 రూపాయలు ఎకరానికి వచ్చేసి 2 సార్లు స్ప్రే చేస్తే 3200. సో దాని ప్లేస్లో ఇంకోటి యాడ్ చేసుకోండి, చిన్న మందు పెగసిస్ యాడ్ చేసేయండి, లేదా హెర్క్యులస్ యాడ్ చేయండి. ఆ విధంగా చేసుకున్నట్లయితే మనము 100% మనము దీన్ని తగ్గించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏది పెట్టుబడి రూపం ఏదైతే ఉంటుందో, సో ఈ పెట్టుబడి ఏదైతే ఉందో, ఓకే, ఇది మనకు జస్ట్ ఇప్పటివరకే, ఇంకా 3 నెలలు ఉంది కాబట్టి ఇంకొక 30,000 వేసుకోండి. సో దగ్గర దగ్గర 95,000 1,00,000 రూపాయలు వీరికి అయిపోతుంది. ఏది స్ప్రేయింగ్స్ మాత్రమే 95,000 రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. సో నేనేం చేశానంటే, సో ఇక్కడే తగ్గించేసుకున్నాను. ఈ పెట్టుబడి ఏదైతే ఉందో, ఈ పైన స్ప్రేయింగ్స్ ఏవైతే ఉంటాయో, సో ఈ విషయంలోనే నేను తగ్గించుకోవడం జరిగింది. సో దాన్ని మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. సో నేను కూడా ఒక లిస్ట్ అవుట్ అయితే చేసుకున్నాను. సో ఎప్పుడెప్పుడు ఏ మందు స్ప్రే చేశాను, సో దాని కాస్ట్ ఎంత అనేది కూడా ప్రతిదీ దీన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాను నేను. ఎందుకంటే మనకు పైసలు అయితే ఊరికే రావు కదా. సో మనము ఫర్ ఎగ్జాంపుల్కు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే మనకు 2 లక్షలు 3 లక్షలు వస్తుందంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం పెట్టే పైసలకే రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి రైతు మిత్రుడు కూడా ఆలోచించాలి. సో దేన్ని పడితే ఏ ఛానల్ పడితే ఆ ఛానల్ ఫాలో అయ్యారు అనుకోండి, సో మీకు అనవసరంగా పెట్టుబడి పెరుగుతూ ఉంటుంది. సో మీరు అప్పుల పాలై అయ్యే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి మీరు అవసరమైన దానికే మందులు స్ప్రే చేసుకోండి. అది కూడా తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ మంది ఏందని చెప్పేసి చూసుకొని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు 200% మనకు బెటర్మెంట్ అనేది కనబడతా ఉంటుంది పెట్టుబడి రూపంలో మాత్రం. సో దానిలోకి వెళ్ళే ముందు నేను ఒకటి చెప్తాను. ఏది ఫస్ట్ మనది స్ప్రేయింగ్ వచ్చేసి ఎక్స్ప్రేమ్ అని చెప్పేసి అదైతే మనము స్ప్రే చేసుకోవడం జరిగింది. సో ఎక్స్ప్రేమ్ వచ్చేసి మనకు ఎకరానికి వచ్చేసి మనకు 300 నుంచి 400 రూపాయలు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఆ 300-400 రూపాయలలో మనము ఫస్ట్ స్ప్రేయింగ్ అయితే మనం చేసుకోవడం జరిగింది. ఓకే, యాక్చువల్గా మోనో ఆస్పెక్ట్ చేయాలి, కానీ అప్పుడు మనకి ఏంటంటే సో వాతావరణము అనుకూలించలేదు. సో దానివల్ల మనం అయితే అది స్కిప్ అయిపోయింది. సో దాన్ని కూడా కౌంట్లోకి తీసుకుందాము. సో ఫస్ట్ డోస్ వచ్చేసి మనం మోనో ఆస్పెక్ట్ అయితే స్ప్రే చేసుకునే ఖర్చు కూడా వేసుకుందాము. ఫస్ట్ డోస్ ఇక్కడ సీరియల్ నెంబర్ 1 అండ్ కాంపోజిషన్ అంటే మందు పేరు తీసుకుందాం. దాంతోపాటుగా ఇక్కడ దాని ధర. ఓకే, సో ఇవి 3 తీసుకోవడం అయితే జరిగింది. సో మనకు ఫస్ట్ వచ్చేసి మోనో ఆస్పెక్ట్ తీసుకున్నట్లయితే మనకు ఎకరానికి అయితే 500 రూపీస్లో మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి రెండో వచ్చేసి నేను ఎక్స్ప్రేమ్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది. ఇది ఎకరానికి. ఓకే, సో ఎక్స్ప్రేమ్ అని స్ప్రే చేసుకుంది, అది మనకు 350 రూపాయలు అయితే అవైలబుల్లో ఉంది. ఓకే, దాంతోపాటుగా నెక్స్ట్ అప్పుడే మనకు ఎర్ర నెల అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఎర్ర నెల అనేది స్టార్ట్ అయిపోయినప్పుడు నేను ఏం చేశానంటే డిసైడ్ ధనుక వాళ్ళదే డిసైడ్ ప్లస్ దాంతోపాటుగా అగ్రో మ్యాక్స్ అయితే మనం తీసుకోవడం జరిగింది. సో ఇది మనకు దగ్గర దగ్గర అంటే 1200 ప్లస్ ఒక 400 అంటే 1600 రూపాయలు అయితే పడడం జరిగింది. సో ఇది అంటే మాది 2 ఎకరాలు కాబట్టి మేము హాఫ్ కేజీ తెచ్చుకున్నాము. సో 1100 అంటే దీనికి సగం తీసుకోవాలి. 1600 అంటే మనకు సో 800 రూపాయలు అయితే మనకు అవ్వడం జరిగింది. 800. దాంతోపాటుగా
ఫోర్త్ డోసుగా వచ్చేసి మాత్రం మనము ఇక్కడ నుండి నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే రేటు అప్పటికే మనకి ఏం లేదు. సో అందుకోసం అని చెప్పేసి నేనేం చేశానంటే ఇమ్యూనిటీ అని చెప్పేసి బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది. దీన్ని ఏం చేశానంటే మనము తీసుకోవడం జరిగింది. ఒకేసారి 10 బాటిల్ తీసుకున్నాం మేము. సో ఇది ఎకరానికి వచ్చేసి మనకు 120 ml 140 ml వస్తుంది. సో ఇమ్యూనిటీ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఎర్రనల్లి అంటే ఈ డిసైడ్ కొట్టిన తర్వాత పోయింది, కానీ మళ్ళీ రావడం జరిగింది. అంటే కొంతవరకు గుడ్లు దశలో ఉంటుంది కాబట్టి సో మళ్ళీ వచ్చే ఆస్కారం ఉంది, కొంత కనబడతా ఉంది, ముడత సరిగా పోవట్లేదు అని చెప్పేసి ఏం చేశానంటే ఈ ఇమ్యూనిటీ అనేది నేను స్ప్రే చేసుకోవడం జరిగింది. సో అది 550 రూపాయల్లో మనకు అందుబాటులోకి రావడం జరిగింది. సో దాన్ని స్ప్రే చేశాను. ఓకే, దీన్ని స్ప్రే చేసిన తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ నెక్స్ట్ వారం రోజుల తర్వాత ఓకే ఇది డిసైడ్ స్ప్రే చేసిన తర్వాత వారానికి ఇమ్యూనిటీ స్ప్రే చేసుకున్నాను. ఇమ్యూనిటీ స్ప్రే చేసుకున్న తర్వాత వారానికి మనము తుఫాన్ అనేటువంటి మందుని అయితే మనం స్ప్రే చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు మొక్క అనేది ఎదుగుదల లేదు, అదేవిధంగా పొరక అయిపోయింది. ఎందుకంటే ఆకులన్నీ కూడా దగ్గర రావడం జరిగింది ఎర్రనల్లి అటాక్ వల్ల. సో దానికోసం అని చెప్పేసి తుఫాన్ అనే మందు ఏదైతే ఉందో దాన్ని స్ప్రే చేసుకున్నాను. సో అది దాని కాస్ట్ వచ్చేసి మనకు 1100 అనేది పడడం జరిగింది. ఇది 5వ డోసు. సో నెక్స్ట్ 6వ డోసు వచ్చేసి నేనేం చేశానంటే సో మళ్ళీ ఇమ్యూనిటీ కాదు. సో 6వ డోసు వచ్చేసి ఈ తుఫానుకున్న కొట్టిన తర్వాత వారానికి మన టాటా వాళ్ళది బోరిస్ సూపర్ అని చెప్పేసి దొరుకుతుంది. టాటా వాళ్ళది బోరిస్ సూపర్ అని చెప్పేసి మందు దొరుకుతుంది. సో దాన్ని నేను తీసుకోవడం జరిగింది. సో అది మనకు వచ్చేసి ఎకరానికి వచ్చేసి మనకు 300 ml పడుతుంది. కాబట్టి ఇది మనకు 1150 రూపాయలు అయితే మనకు పడడం జరిగింది. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేశానంటే మళ్ళీ తుఫాన్ మళ్ళీ స్ప్రే చేసుకున్నాను. తుఫాన్ అనే మంది మళ్ళీ స్ప్రే చేసుకున్నాను. ఇది కూడా మళ్ళీ మనకు 1100 రూపాయలు పడడం జరిగింది. సో దీని తర్వాత నెక్స్ట్ 8th డోస్కి వస్తే మాత్రం మళ్ళీ ఏం చేశానంటే అప్పుడు మనకు ఈ లద్దె పురుగు సమస్య అనేది స్టార్ట్ అయిపోయింది. అప్పుడే మంచిగా తోటలు సెట్ అయిపోతున్నాయి. సో తోటలు సెట్ అవుతున్నాయి అని చెప్పేసి అప్పటికే మీరు చూసే ఉంటారు, మా ప్రీవియస్ వీడియో కావాలంటే చూడండి. సో ఇది మంచిగా సెట్ అవుతుంది. అప్పుడే మనకి ఏంటంటే లద్దె పురుగు సమస్య అనేది మచ్చల పురుగు ఏదైతే ఉంటుందో మచ్చల పురుగు సమస్య అనేది రావడం జరిగింది. సో వచ్చినప్పుడు నేనేం చేశానంటే పైరేట్ అనే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళదే పైరేట్ అనేది మనము తీసుకొని స్ప్రే చేయడం జరిగింది. ఓకే, సో పైరేట్ అనేది స్ప్రే చేసుకున్నాను. దానికి కూడా మనకు 1100 రూపాయలు అయితే పడడం జరిగింది. సో ఇది 8వ డోస్గా తీసుకున్నాము. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ 9వ డోస్గా ఏం తీసుకున్నానంటే సో మళ్ళీ కూడా మనకు కొంచెము ఎక్కడైనా మిస్ అయిపోయిన పురుగు ఉంటుంది కదా, సో మళ్ళీ పురుగు ఉందని చెప్పేసి ఏం చేశానంటే మళ్ళీ ఇమ్యూనిటీని స్ప్రే చేసుకోవడం జరిగింది. మళ్ళీ స్ప్రే చేసుకున్నాను. సో స్ప్రే చేసుకుంటే నాకు 550 రూపాయలకు అయిపోయింది. సో ఇక్కడ మీకు స్టార్ట్ అయిపోయింది. చాలా మంది ఏంటంటే ఈ పురుగు చస్తలేదు అని చెప్పేసి చాలా మంది ఏంటంటే పెద్ద పెద్ద మందులకైతే పోవడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా ఇక్కడ బడ్జెట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, సో దీంట్లో కొంతమంది ఏం చేశారంటే ఓకే ఇక్కడ ఏం చేసినట్టే ఎఫికన్ అనేది స్టార్ట్ చేసాను. ఓకే, ఎఫికన్ స్టార్ట్ చేయడం వల్ల కూడా మనకు ఏంటంటే ఇక్కడ 500 రూపాయలతో అయిపోయేది కాస్త 1600 రూపాయలకి వెళ్ళిపోయింది. అంటే చూడండి స్ట్రైట్ ఫార్వర్డ్గా 1100 రూపాయలు అనేది పెరిగిపోవడం జరిగింది. సో అక్కడే అంతేకాకుండా ఇక్కడ కూడా ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా మీరు సో మళ్ళీ ఒకసారి ఎఫికన్ అనేది మళ్ళీ రెండోసారి కూడా స్ప్రే చేసుకున్నారు. సో దానివల్ల కూడా మనకు ఆటోమేటిక్గా ఒక త్రిబుల్ టైమ్స్ అనేది మనకు పెట్టుబడి రూపంలో పెరిగిపోవడం జరిగింది. ఓకేనా, మీరు గమనిస్తూ ఉంటారని. సో నేనైతే సింపుల్గా చెప్తున్నా కదా, నా నోటి మీద ఉంది. సో ఒకసారి ఏదైనా మిస్ అయినా కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసినట్టుగా సో రాసుకున్నాను. సో ఇమ్యూనిటీ అనేది మళ్ళీ స్ప్రే చేసుకున్నాను 9వ డోస్గా. దాని తర్వాత ఏం చేశానంటే మళ్ళీ మనకు క్రాప్ సెట్టింగ్ అనేది కావాలి. ఓకే, సో మంచిగా అప్పటివరకు మన తోట 2 నెలల తోట అయిపోయింది. సో 9వ స్ప్రే వరకు 9వ స్ప్రే వరకు ఆల్మోస్ట్ సాలకు మొదటి గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ అనేది కమ్ముకుపోవడం జరిగింది. సో మంచిగా తోట అనేది ఒక 2.5-3 ఫీట్ల వరకు అయితే రావడం జరిగింది. సో అప్పుడు నేనేం చేశానంటే మనకు క్రాప్ సెట్టింగ్ అనేది కావాలి కాబట్టి అప్పుడు ఏం చేశానంటే నేను మనది బ్లూ బాక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో బ్లూ బాక్స్ అనేది 10వ డోస్కి అయితే మనం స్ప్రే చేసుకోవడం జరిగింది. ఓకే, బ్లూ బాక్స్ అనేది మనం స్ప్రే చేసుకున్నాము. అది కాస్ట్ వచ్చేసి మనకు 1600 రూపాయలు అయితే పడడం జరిగింది. సో ఇది కూడా స్ప్రే చేసుకున్నాను. సో దీని తర్వాత మనకి ఇంకా పూత అనేది ఇంకా కావాలి.
సో దీంతో మనకు బ్లూ బాక్స్ ఏంటంటే మంచి విపరీతమైన పూత రావడం జరిగింది. దాంతోపాటుగా తెల్లదోమ, పచ్చదోమ, పచ్చ పురుగు అన్ని కూడా సో ఆల్రౌండర్గా పనిచేస్తుంది. ఎర్ర నల్లి ఉండే కూడా పోతుంది దీంతో. సో ఒక మంచి మందులాగా పనిచేసేసి మన క్రాప్ సెట్టింగ్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏదైతే క్రాప్ సెట్ అయిందో సో అదంతా కూడా ఈ బ్లూ బాక్స్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి ఏం చేశానంటే సో ఇక్కడ రాస్తాను. సో 10th and 11th సో దీనికి ఏం చేశానంటే నేను ట్రేసర్ ప్లస్ స్ప్రింట్ అని చెప్పేసి దొరుకుతుంది కదా. సో స్ప్రింట్ అయితే మనం కలిపి స్ప్రే చేసుకోవడం జరిగింది. సో ఇది ఎకరానికి వచ్చేసి మనకు 2150 రూపాయలు అయితే పడడం జరిగింది. ఓకే, ట్రేజర్ అనేది. సో దీని తర్వాత మళ్ళీ ఏం చేశానంటే సో మనకు ఈ వచ్చిన పూత అంటే దీంతో పూత వచ్చింది, దీంతో పూత వస్తుంది. సో వచ్చిన పూత వచ్చినట్టే కింద కావాలని చెప్పేసి ఏం చేశానంటే సో నెక్స్ట్ మళ్ళీ ఏం ఆలోచించలేదు, మళ్ళీ సేమ్ తీసుకొచ్చేసి మళ్ళీ బ్లూ బాక్స్ స్ప్రే చేసుకోవడం జరిగింది. మళ్ళీ బ్లూ బాక్సే. సో బ్లూ బాక్స్కు మనకు 1600 పడింది. ఓకే, సో ఇప్పుడు మేము ఏదైతే కాయ కనిపిస్తున్నామో సో అదంతా కూడా ఇదే బ్లూ బాక్స్, ట్రేజర్ అండ్ బ్లూ బాక్స్ వీటితో వచ్చిన క్రాపే ఇప్పుడు తెంపిస్తున్నాం. ఫస్ట్ క్రాప్ అనేది మనకు అప్పుడే సెట్ అయిపోయింది. సో చాలా మందికి ఏంటంటే అప్పుడు ఈ లెద్ద పురుగు సమస్య, కొమ్మకురుడు సమస్య అనేది ఎక్కువగా ఉంది. సో మా దాంట్లో కూడా కొమ్మకురుడు వచ్చింది. సో అప్పుడు వచ్చినప్పుడు ఏం చేశానంటే ఈ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో సో ఇమ్యూనిటీతో పాటుగా నెక్స్ట్ నేను ఏం చేశానంటే టాటా వాళ్ళదే తాకత్ అని చెప్పేసి దొరుకుతుంది. సో తాకత్ కలిపేసి స్ప్రే చేయించుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు ఎకరానికి వచ్చేసి 300 పడుతుంది, అంటే 850 రూపాయలు అయితే అవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా చాలా మంది ఏంటంటే రకరకాలైనటువంటి ప్రయోగాలు అయితే చేయడం జరిగింది. ఓకే, వుడెన్ అని చెప్పేసి చాలా మంది, తర్వాత ఇంకోటి ఏది యమకాశి అని చెప్పేసి, తర్వాత ఇంకోటి ఫాంట్ అని చెప్పేసి చాలా మంది చాలా రకాలు. కొంతమంది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనే వాళ్ళు కంట్రోల్ అవ్వక ఏం చేశారంటే స్టార్టింగ్ మొదలు పెట్టేశారు. ఏది కొమ్మకురుడికి ఏది బేర్ వాళ్ళది దొరుకుతుంది కదా, సో దాన్ని స్ప్రే చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా నెక్స్ట్ లూనా స్ప్రే చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ క్యాబ్లోటాప్ అని చెప్పి స్ప్రే చేసుకున్నారు. గెలిలో సెన్సర్ కూడా స్ప్రే చేసుకున్నారు. ఆయన కూడా ఎవరికి కంట్రోల్ అవ్వలేదు. సో మన దాంట్లో కూడా స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేసింది. వచ్చినప్పుడు ఏం చేశానంటే ఈ ఇమ్యూనిటీ ప్లస్ తాకత్ వేసాను, దాని తర్వాత బ్లూ బాక్స్ వేసాను. మళ్ళీ చూద్దామన్నా కూడా ఒక మొక్క కనబడలేదు, కూడా కనబడలేదు. సో అంత సూపర్గా పనిచేస్తుంది ఈ మందు అనేది. ఇది ఇమ్యూనిటీ, అదేవిధంగా బ్లూ బాక్స్ అనేది. సో నాకు అక్కడ ఆల్మోస్ట్ తగ్గిపోయింది, భారం అనేది తగ్గిపోయింది. ఓకే, సో చాలా మందికి ఈ సమస్యల వల్ల ఎక్కువ ఏది లెద్ద పురుగు సమస్య ఒకటి, అదేవిధంగా తెల్లదోమలు కంట్రోల్ చేసుకోవడం ఒకటి, దాంతో పాటుగా ఈ క్రాప్ సెట్టింగ్ కోసం. సో క్రాప్ సెట్టింగ్ వచ్చేటప్పుడే మనకి ఏంటంటే నల్లి అటాక్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి సో చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు. సో ఒక ప్లాన్డ్గా ప్రిపేర్ చేసుకోలేదు వాళ్ళు. సో అందుకోసం మీకు పెట్టుబడి అనేది చాలా పెరిగిపోయింది. సో మనము ట్రేజర్ కొట్టాము, బ్లూ బాక్స్ కొట్టాము. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఏం చేసామంటే అప్పుడే మనకు డిసెంబర్ 1st వీక్ వరకు ఏమొచ్చిందంటే నల్ల తామర అనేది స్టార్ట్ అయిపోయింది, మెల్లమెల్లగా స్టార్ట్ అవుతా ఉంది. సో స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చేశానంటే నేను రెడ్ గోల్డ్ అనేది ఫస్ట్ స్ప్రే చేసుకున్నాను. రెడ్ గోల్డ్ స్ప్రే చేసుకున్నాను. సో దీనికి 1600 పడుతుంది. సో దీని తర్వాత మధ్యలో ఏం చేశానంటే ఇది ఎందుకు కదా 1600. సో రెడ్ గోల్డ్ కొట్టిన తర్వాత వారం రోజులకి మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ రెడ్ గోల్డ్ మళ్ళీ స్ప్రే చేసుకోవడం జరిగింది. ఓకే, ఇది ఒక 1600. నెక్స్ట్ ఇంకొకటి కూడా స్ప్రే చేసుకున్నాను. సో మనకు మొన్న డిసెంబర్ మాసంలో వర్షాలు అనేది పడడం జరిగింది. పడినప్పుడు మనకు కాయమచ్చ వస్తుందని చెప్పేసి నేను ఏం చేశానంటే మరి అసర్బో అని చెప్పి స్ప్రే చేయడం జరిగింది. అసర్బో ప్లస్ ప్లాంటోమైసిన్ కలిపి స్ప్రే చేసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు ఎకరానికి 1600 ప్లస్ అదొక అంటే మనకు 1800 రూపాయలు అయితే పడడం జరిగింది. ప్లాంటోమైసిన్ విత్ అసర్బో. సో అసర్బోకి మనకు 1600 పడుతుంది, 200 ml. అది స్ప్రే చేసుకున్నాను. దాంతోపాటుగా ప్లాంటోమైసిన్ కూడా యాడ్ చేసుకున్నాను. సో మనకు 1800 పడింది. సో దాని తర్వాత మనకు ఈ నల్లి అనేది కొంచెం కంట్రోల్లో ఉంది. సో కంట్రోల్లో ఉంది కాబట్టి సో మనకు ప్రాబ్లం అనేది ఎక్కువ కనపడలేదు. దాంతోపాటుగా క్రాప్ అనేది రెండో క్రాప్ కూడా సెట్ అయిపోయింది కాబట్టి సో నేను ఇంకా మళ్ళీ దాని జోలికి పోలేదు. సో ఇది ఎందుకంటే ఇప్పుడు క్రాప్స్ ఏదైతే సెట్ అయిందో సో దాన్ని మనము అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి సో ఎక్కువగా నేను దానికి పోలేదు. క్రాప్ అనేది సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏదైతే క్రాప్ పడిందో సో దాన్ని తెప్పించేసి, ఎందుకంటే మచ్చ కూడా వస్తుంది, కాయ మచ్చ కూడా, ఎందుకంటే ఎక్కువ రోజులు మొక్క మీద ఉంచామనుకోండి సో మచ్చ రూపంలో మనకు కనబడతా ఉంటుంది కాబట్టి మనకు అంటే తాలుగాయ అని చెప్పేసి అంటూ ఉంటాము. సో తాలుగాయ అయిపోతుంది కాబట్టి సో దాన్ని తెప్పించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు థర్డ్ స్టెప్ అనేది క్రాప్ సెట్టింగ్ పోతా ఉన్నాము. సో అప్పుడు ఏంటంటే మన దగ్గర ఒకటి మంచి మందు అయితే ఉండడం జరిగింది. సో అది
వచ్చేసి మనకు బాక్సర్ అని చెప్పేసి ఉండడం జరుగుతూ ఉంది. బాక్సర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ బాక్సర్ అయితే నేను స్ప్రే చేసుకుంటున్నాను. బాక్సర్తో ఏంటంటే మనము నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బాక్సర్ ప్లస్ ఇది ఒకటి యాడ్ చేద్దాం అనమాట. ఒకవేళ బ్లాక్ టిప్స్ ఉంటే ఈ బాక్సర్ లేదా మనకు ఎర్ర నల్లి పోతుంది, తెల్ల నల్లి పోతుంది, పిండి నల్లి అదే అన్ని రకాల నల్లు పోతాయి. ఒక నల్ల తామర పురుగు ఒకటి పోదు. సో దానికోసం నేను జంపు కానీ జంపు, అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఈ ఇఫికాన్ కంపెనీ వాళ్ళది మనకు సాగరిక గోల్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ సాగరిక గోల్డ్ను కూడా కలిపి స్ప్రే చేసుకోబోతున్నాను, సాగరిక గోల్డ్. సో ఈ 3 కాంబినేషన్లు అయితే నేను థర్డ్ క్రాప్ సెట్టింగ్ కోసం, అదేవిధంగా నల్ల తామర పురుగు, ఎర్ర నల్లి, అదేవిధంగా గ్రోత్, ఫ్లవరింగ్ కోసం అయితే మనము ఈ 3 అయితే స్ప్రే చేసుకోబోతున్నాను. బాక్సరు, జంపు అండ్ సాగరిక గోల్డ్ అయితే మనం స్ప్రే చేసుకోబోతున్నాము. సో అది కూడా మీకు రిజల్ట్లో చూపిస్తాను. సో మోస్ట్లీ మాకు ఈ తెంపుడు అనేది ఒక 3-4 రోజులు అయిపోయిందంటే 100% ఈ కాంబినేషన్ అయితే స్ప్రే చేయించబోతున్నాను. బాక్సరు, జంపు అండ్ సాగరిక గోల్డ్. సో ఈ 3 కలిపి స్ప్రే చేస్తాను. సో దాని రిజల్ట్ కూడా మన రైతు మిత్రులందరూ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో చూడండి ఒకసారి, మన సింపుల్ ఇప్పటి వరకు 15 పడ్డాయి. సో 15 కూడా మీరు చూడవచ్చు అన్న, ఇప్పటి వరకు మీరు గ్రాసియా హనాబీ కానీ, ఎక్స్పోనస్ కానీ, లేదు అలెక్ట్రో సీజ్మేట్ కానీ కొట్టలేదంటే కొట్టలేదు. ఎందుకంటే నాకు అవసరం పడలేదు. నేను ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు గ్రాసియా హనాబీ కొడితే లేదా అలెక్ట్రో సీజ్మేట్ కొడితే నాకు 2500 3000 రూపాయలు అవుతుంది. సో నేను దాని వల్ల ఏం చేశాను, రెడ్ గోల్డ్ స్ప్రే చేసుకున్నాను. తగ్గిపోయింది, సగం 50% తగ్గిపోయింది. సో నాకు మ్యాక్సిమం అక్కడ తగ్గిపోవడం జరిగింది. సో అందుకోసం అంటున్నా, మీరు ప్లాన్ చేసుకుని పెట్టుకుంటే 100% అయిపోతుంది. సో నేను అందుకోసం చాలా మంది రైతు మిత్రులకు చెప్పేది ఏంటంటే, ఒక ప్లాన్ ప్రకారం మీరు చేసుకున్నట్లయితే ది బెస్ట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతూ ఉంది. సో నేను ఇదే స్ప్రే చేశాను. నేను ఎందుకంటే మీరు కావాలంటే మన వీడియోస్కి వెళ్ళేసి చూడండి, ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉంటాయో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ అనేది. లేదంటే మన ఈ సంవత్సరం వచ్చిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది ఈజీగా. దానిలో బ్రహ్మ విద్య ఏం లేదు. సో మనకు కొట్టిన మందులు ఏవైతే ఉన్నాయో అదే మీకు చూపించడం జరిగింది. సో అవి ఇక్కడ రాయడం జరిగింది. ఓకేనా? సో మా మిరప తోటలో ఇప్పటి వరకు స్ప్రే చేసుకున్న మందుల వివరాలు, సో వీటి కాస్ట్ కూడా కింద వేసి చెప్తాను మీకు, మనకు ఇప్పటివరకు ఎంత అయిందో. సో మోనో అస్పెట్ వచ్చేసి 500 ప్లస్ 350, అదేవిధంగా 800, 550, 1100 ప్లస్ 1150, అదేవిధంగా 1100 ప్లస్ 1100 అండ్ 850 అండ్ 1600 అండ్ 2150 ప్లస్ 16 అంటే 1600, ఇంకో 1600, ఇంకో 1600 ప్లస్ 1800. సో చూడండి ఒకసారి మీకు కనబడుతుందా లేదనుకుంటా. ఓకే, సో మనకు టోటల్గా వచ్చేసి 17,000 ఇప్పటి వరకు కొట్టిన మందులు. మొన్నటి వర్షం పడ్డప్పటి వరకు కూడా మనకు వచ్చేసి 17,850 రూపాయలు అయితే అవడం జరిగింది. 17,850 రూపాయలు అనేది మనము స్ప్రేయింగ్స్కి అనేది పెట్టుకోవడం జరిగింది. సో ఇంకొని కూడా యాడ్ చేద్దాం, ఎందుకంటే మనం న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో సో న్యూట్రియన్స్ కూడా మనం యాడ్ చేసుకుందాం. ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూద్దాము, ఎందుకంటే కొన్ని మనం ప్లేస్లో లేదంటే న్యూట్రిషన్ అనేది మనకి ఎదురు మందుల పేరు గుర్తుంది, న్యూట్రిషన్ అనేది యాడ్ అవ్వకపోవచ్చు కదా. ఓకే, సో మాది అంటే ఎకరం పేరు మీద ఒక 5 కిలోల చొప్పున తీసుకున్నా కూడా న్యూట్రిషన్ అనేది తీసుకున్నా కూడా మనకు ఒక రిమైనింగ్ ఒక 2,000 3,000 వేసుకుందాం. సరే 3,000 వేసుకుంటా నేను, లేదు 4,000 వేసుకుంటా. సో 4,000 చొప్పున వేసుకున్నా కూడా ఓన్లీ న్యూట్రిషనే. ఆల్రెడీ మనకు ఈ మందులు అయితే రావడం జరిగింది కదా. సో ఓన్లీ న్యూట్రిషన్కి నేను 4,000 రూపాయలు వేసుకున్నాను. వేసుకుంటే మనకు అప్పుడు ఎంత వస్తుందంటే 12, ఓకే 22,850 రూపాయలు అయితే మనకు రావడం జరుగుతూ ఉంది. సో అంటే చూడండి, 4,000 వేసుకుంటే ఒకవేళ 3,000 వేసుకుంటే మనకు 21,000 అంటే దాని మోస్టలు సో అంతే ఆ విధంగా రావడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ప్లాన్ చేసి కనుక మీరు పెట్టుకున్నట్లయితే సో మన కంట్రోల్లో ఉంటుంది, పెట్టుబడి అనేది మన కంట్రోల్లో ఉంటుంది.
నువ్వు ఏ మందు కొట్టాలా, ఏ మందు మంచి పని చేస్తున్నా డిసైడ్ చేసుకుని నువ్వే రైతుగా నువ్వు ఆలోచించుకుని నువ్వు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే నీకు ఈ రకంగా మనం పెట్టుబడి అనేది తగ్గించుకోవడం జరుగుతూ ఉంది. పోనీ ఇంత తక్కువ మందులు కొట్టినాం కదా, సో మీరు అనుకోవచ్చు ఇంత తక్కువ మందులు కొట్టినాం కదా, సో ఏమన్నా మరి రిజల్ట్ లేదా అంటే చూడండి, ఎకరాకి 30 క్వింటాలు, ఎకరాకి ఇప్పుడున్న సిచ్యువేషన్కి మినిమం ఇంకొక 10-12 క్వింటాలు నేను ఖచ్చితంగా తీసుకుంటాను. సో ఆ ధైర్యం, ఆ భరోసా నాకు ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నాది ఆల్రెడీ 2 క్రాప్ సెట్ అయిపోయింది, డిసెంబర్లో సెట్ అయిపోయింది. జనవరిలో కంపల్సరీ మళ్ళొక క్రాప్ అనేది కంపల్సరీ సెట్ చేసుకుంటాను. అంటే మన పండగ తర్వాత, పండగ కంటే ముందే ఒక క్రాప్ అనేది మళ్ళీ ప్లాన్ చేస్తా ఉన్నాను. ఈ క్రాప్ తెంపేయడం అయిపోవడంతోనే సో మళ్ళీ కంపల్సరీ ఒక ఎకరానికి 10-12 క్వింటాల చొప్పున తీసే ప్రయత్నం అయితే కంపల్సరీ చేస్తాను. సో అది నా మీద నాకున్న ధైర్యం. అదేవిధంగా నాకు కూడా ఈ పెట్టుబడి తగ్గించుకునే విషయంలో కంట్రోల్ అనేది ఉంది కాబట్టి, సో ఈ విధంగా కంట్రోల్ కనుక చేసుకున్నట్లయితే మీరు 100% ఓ ₹1,00,000 పెంచుకోవాల్సిన అవసరం లేదు. మహా అంటే ఇంకొక ఎకరానికి ఇంకొక 10-12 వేలు లేదు 15,000 పెట్టుకుంటాను అనుకోండి. 15,000 పెట్టుకున్నా కూడా 22 + 15 ఎంత అయింది? 42,000, 43,000 అంతే కదా. 22,000 + 23 వేసుకోండి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 23,000. అదేవిధంగా ఇంకొక 15,000 అంటే దగ్గర 38,000. లేదు ఇంకా కొంచెం 2,000 యాడ్ చేసుకోండి. సో ఎకరానికి 40,000 చొప్పున మనము పెట్టుబడి అనేది పెట్టేసుకొని ది బెస్ట్ ఎకరానికి 40 క్వింటాల చొప్పున అయితే మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. సో వేరే వాళ్ళలాగా ఒకటి చెప్పేసి ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఎక్స్పోజ్ కానీ ఓకే, అదేవిధంగా అలెక్ట్రా సీజ్మేట్ కానీ లేవు. ఎందుకంటే సో నా ప్లాన్ నాకు ఉంది. సో దానికి ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ మందులు ఏమున్నాయి, సో అది నేను సెలెక్ట్ చేసుకుంది కాబట్టి నాకు ఈరోజు ఈ రూపంలో తగ్గించుకోవడం జరిగింది ఖర్చులు అనేవి. సో నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పులు ఉంటే మీరు వెళ్ళేసి నా ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడండి. నేను చెప్పేది నిజమా అబద్ధం అనేది అప్పుడు మీరు డిసైడ్ చేయండి. కామెంట్ రూపంలో రాయండి. అవసరమైతే నా నెంబర్ ఇస్తాను, నా ఫోన్ నెంబర్ కాల్ చేసి అన్న మీరు చెప్పింది తప్పు అని చెప్పేసి నాకు చెప్పే ప్రయత్నం చేయండి. సో ఓకే, నేను పాజిటివ్గా తీసుకున్నాను, నెగిటివ్ ఎప్పుడు తీసుకోను. సో ఎందుకంటే అందరూ కూడా సో మనలాంటి రైతులే కాబట్టి సో వాళ్ళు కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఖర్చులను తగ్గించుకున్నట్లయితే మనకు పెట్టుబడి తక్కువ అవుతుంది. అదేవిధంగా దిగుబడి కూడా నెంబర్ వన్ దిగుబడి అయితే మనం తీసుకోవడం జరిగింది ఇలాంటి మందులు కొట్టేసాయి. ఓకే, సో దీంట్లో ఫాలో అయ్యే వాళ్ళు అవని వల్ల అవ్వకండి, దాంట్లో ప్రాబ్లం ఏముంది. ఓకే, మీరు ఖర్చును తగ్గించుకోవాలనుకుంటే సో నేను చెప్పినట్టు స్ప్రే చేసుకోండి. ఎక్కువ ఖర్చు పెట్టాను, వేరే యూట్యూబర్స్ లాగా పెట్టాల్సిన అవసరం లేదు నాకు. ఓకే, సో నేను కొంతమంది తీసుకొని పెట్టుకున్నాను, అంటే సో వాళ్ళకి మనకు ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి కూడా తీసి పెట్టుకున్నాను, అంటే రాసుకున్నాను. ఒక రైతు మిత్రుడు శ్రీనివాస్ అని చెప్పేసి ఇక్కడ సంగారెడ్డి దగ్గర ఉంటాడు. సంగారెడ్డి దగ్గర చిన్న విలేజ్ అంట. సో అతను ఓన్లీ చెప్పిన లెక్కల ప్రకారమే దగ్గర ఇప్పుడు యాజ్ పర్ టిల్ డేట్ వరకు, సో నేను కూడా టిల్ డేట్ వరకు ఇచ్చాను. అంటే ఈ రోజు వరకు నేను ఏం మందులు స్ప్రే చేసి నాకు ప్రతిదీ ఇచ్చాను. అట్లనే సో వేరే అతను చెప్పిన మందులు కనుక చూసుకున్నట్లయితే ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 70,000 రూపీస్ ఉంది. ఇది మోర్ దెన్ 70,000 రూపీస్. ఓకే, దాంట్లో చాలా ఉన్నాయి. ఎఫికాన్ ఉంది, రాన్ఫెన్ క్యూబెక్స్ పవర్ ఉంది, తర్వాత బెనీవియా ఉంది, దాంతోపాటుగా డెలిగేట్ ఉంది, గ్రాసియా హనాబీ ఉంది, తర్వాత ఏది ఎలక్ట్రో సీజ్మైట్ ఉంది. సో ఆ పేరు చెప్పద్దు కాబట్టి చెప్పట్లేదు. ఓకే, సో వాళ్ళది ఆల్మోస్ట్ 65,000 నుంచి 70,000 వరకు వచ్చింది. అదే మనది చూడండి, జస్ట్ ఇప్పటి వరకు యాజ్ అండ్ డేటు 22,000 చేంజ్, అంటే 23,000 వేసుకోండి. సో ఇదే మనకు ఉన్నటువంటి తేడా. మనం ఏంటంటే రైతు బిడ్డం కాబట్టి, రైతు కష్టాలు ఏంటో తెలుసు కాబట్టి, సో రాత్రి అనక పగలనకుండా కష్టపడతాడు కాబట్టి, పొలంలో పని చేసుకుంటాడు కాబట్టి, సో వాళ్ళ తరపున ఆలోచించే వ్యక్తి మనం. సో వేరే వాళ్ళకి ఏంటి సూప్ టప్గా వెళ్ళాలి, చెప్పాలి, రావాలి, లేదా లైవ్ పెట్టాలి, చెప్పేసేయాలి. సో దాన్ని మన
గొర్రెల మంద కాదు ఫాలో అనేది ఫాలో అవ్వాలి. సో ఫాలో అవుతే ఇట్లాంటి 70 ఇక్కడ 22,000 పెట్టుకునే బదులు అక్కడ 70,000 అయింది. అంటే చూడండి, ఎకరానికి 70, ఇది 50,000 తేడా ఇప్పటి వరకు. అది లాస్ట్ వరకు అయితే మనకు చూడండి ఆల్మోస్ట్ వాళ్ళు లాస్ట్ వరకు వాళ్ళు చెప్పిన మందులకు, మనం చెప్పిన మందులకు, మనం స్ప్రేయింగ్ చేయించిన మందులకు, సో వేరే యూట్యూబర్స్ స్ప్రేయింగ్ చేసే మందులకు మీరు డిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఒక 70 నుంచి 75,000 రూపాయలు, అంటే వాళ్ళు చెప్పిన మందులకు, మనం చెప్పిన మందులకు గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. సో వాళ్ళు ఇప్పటివరకు 70,000, ఇక 3 నెలలు అంటే దగ్గర దగ్గర ఇంకో 30-40,000 పెట్టిస్తారు ఈజీగా. సో అప్పుడు 1,00,000 రూపాయలు దాటిపోతుంది. సో మనము ఎంత పెద్ద కొట్టుకున్నా కూడా, ఎంత మందులు కొట్టుకున్నా కూడా 40,000 దాడట్లే. సో వాళ్ళకు మనకు అదే తేడా. సో మనము ఒక రైతు బిడ్డగా, ఒక రైతుగా ఆలోచిస్తాం కాబట్టి సో మనం ఇవి ఫాలో అవుతాము. వాళ్ళకి ఏముంది, కూర్చొని ఏసీలో కూర్చొని లేకపోతే కార్లో కూర్చొని చెప్పేస్తూ ఉంటారు, లేదా లైవ్ పెట్టుకుని లైవ్లో చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఒక్కొక్కరు ఏడుస్తూ ఉన్నారండి. రియల్గా నేను ఫీల్డ్లో తిరుగుతూ ఉంటే అన్న మా చేన్లో ఇప్పటివరకు అరకిలో కాయలు కూడా లేవు, దానికి 70,000-75,000 ఖర్చు పెట్టుకున్నా అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు ఒక రైతు అయితే. అంటే చూడండి ఒకసారి, నాకు కూడా అసలు ఏం మాట్లాడో కూడా అర్థం కాలేదు. మరి ఎందుకు నీకు తెలివి లేదా అని చెప్పేసి తిడదామా? పాప ఆయన ఆల్రెడీ బాధలో ఉన్నాడు. అట్లాంటి వల్ల మనం ఏమన్నా కూడా బాగుండదు అని చెప్పేసి ఏమనలేదు అన్న. ఓకే, ఇప్పుడు జరిగింది జరిగిపోనియండి, ఇప్పటివరకు పెట్టింది ఆల్రెడీ అయిపోయింది కదా, చెట్టుకు 10-15 కాయలు ఉన్నాయి, వదిలిపెట్టేసేయండి, ఇక నుండి ఇవి మందులు కొట్టండి అని చెప్పేసి ఒక షెడ్యూల్ అయితే ఇచ్చి రావడం జరిగింది. సో అది కూడా చూద్దాము. నెక్స్ట్ మనం ములుగు జిల్లాకి వెళ్దాము. సో ఆ రైతు తోటలో కూడా మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది మన కమిట్మెంట్, వేరే వాళ్ళకు మనకున్న కమిట్మెంట్ అంటే ఇది. సో కాబట్టి తక్కువ రేట్లో అదేవిధంగా మంచి రిజల్ట్ వచ్చే మందులు సో మనం స్ప్రే చేసుకున్నాము. సో రిజల్ట్ కూడా మనం తీసుకోవడం జరిగింది. మా తోటను కూడా మీకు చూపించాను, ప్రతి వారం చూపించాను. ఓకే, సో మన లాస్ట్ వారం ఒకటి చూపించలేదు. సో దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే సో నల్లబెల్లి మండలం అంటే నర్సంపేట ఏరియాలో పెద్ద పుల్లు అనేవి ఒక 3 పుల్లు అనేవి తిరగడం జరుగుతూ ఉందని చెప్పేసి మీరు కూడా న్యూస్ ఛానల్లో కానీ లేదా అదర్వైజ్ యూట్యూబ్లలో కానీ ఎక్కడైనా చూసే ఉంటారు, వార్తా పేపర్లలో. సో అదేంటంటే ఆ పెద్ద పుల్లు తిరిగిన ప్లేస్కు మా చేనుకు జస్ట్ ఒక 100 మీటర్సే, 100 మీటర్ డిస్టెన్సే ఉంటుంది. కాబట్టి సో వెళ్ళేసి ఒక వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో కాకపోతే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ పెద్ద పుల్లి అనేది ఏదైతే ఉందో స్టార్టింగ్లో ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉండినంట. నేను వెళ్ళేసి, అంటే నేను సండే రోజు వెళ్తాను. సో సాటర్డే మార్నింగ్ అరౌండ్ 11:30-12 o'clock. సో మా పక్కన చేను పక్కన శ్రీను అని చెప్పేసి ఉంటాడు. సో వాళ్ళకి అతను ఏంటంటే ఎదులు ఉన్నాయి. ఆ ఎడ్లను తీసుకొని పోతా ఉంటే మరి అవి ఎట్లా గుర్తుపట్టేవో తెలియదు, కానీ ఆ చేతిలో ఉంటే ఎడ్లు పరారైపోయినాయి. ఆ పగ్గాలు అనేది తెంపేసుకొని సో చేతులుండే పరిగెత్తడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 800 మీటర్లు అనేది పరిగెత్తుకుని వచ్చేసి ఊళ్ళోకి రావడానికి జరిగింది ఎడ్లు. సో అందుకోసం అని చెప్పేసి నాన్న వాళ్ళు కొంచెం ఫోర్స్ చేశారు, వద్దు అనవసరంగా ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి. అంటే సో వెళ్ళలేదు. ఆ లాస్ట్ వీడియో అయితే పోయిన వారం అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయినాను. సో దానికి తగ్గట్టు మళ్ళీ మనకు ఒక మండే రోజు అయితే మన చేను వీడియో అయితే రాబోతుంది. సో ఎంతమంది కూలీలు తెంపారు, దాంతో పాటుగా ఎంత దిగుబడి వస్తుంది అని చెప్పేసి మీకు కాయల కలర్తో సహా క్వాలిటీతో సహా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.